నాకు నువ్వు కష్టాలు చెప్పిస్తావా, చూస్తా నీ ఎంత చూస్తా అని చేయలేపాడట. కొవ్వు కండలు పెరిగిన వాడు దేవుడు ఊదితే చచ్చిపోయాడని బైబిల్ ఉన్నది. హల్లెలూయా. చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 24 వచ్చే చదవని. మనం దేవునికి చెయ్యి చాపకూడదు. ఎన్ని కష్టాలైనా దేవుని కడ మనం ఏడవాలా, ప్రభు కడ మనం పశ్చాత్తాపడి ఒప్పుకోవాలా, దేవుని ఎదిరించకూడదు. చూడే, శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్టుగా అవి వానిని పట్టుకునేను. వాడు దేవుని మీదికి చెయ్యి చాపాడు. సర్వశక్తులకు వానిని ధిక్కరించి సర్వశక్తి గల దేవుని ధిక్కరించాడు. మూర్ఖుడై ఎదుర్కొన్నాడు. తన కేడముల గుబకలతో ఆయన మీదికి పరిగెత్తును. వాని ముఖము కొవ్వు పట్టి ఉన్నది. బాగా కొవ్వు పట్టి పలిసి దేవుని మీదకే చేయి చాపుతున్నాడు. వాని చిరుప్రక్కల పైన కొవ్వు కన్నులు పెరిగాయి. వారు పాడైన పట్టణములు. ఒరే, నువ్వు పాడైన పట్టణం ఉండకాకరంటే పాడైన పట్టణం ఉంటాడు కొవ్వు పెరిగి. ఎవరు నివసింపకూడని, ఎవరు నివసించిన చోట దిబ్బలు కావలసిన ఇళ్ళలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. వారి ఆస్తి నిలవదు. వారి సస్య సంపద పంట వాని సంపత్తి పంట భూమి ఒరగదు, నేలకు వంగదు. చలిగా చెప్పుకుంటూ వచ్చాడమ్మా. 30 వచ్చిన లేకొస్తే దేవుడు ఏం చేశాడు? తన్ని చీకటిని తప్పించుకొనరు. అగ్ని జ్వాలలు వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఊదితే చాలు, పండుకుని చచ్చిపోతాడు. అలాగా నీలోనున్న జీవాత్మ దేవుడు ఊదితే చాలు, నీలో నుంచి వెళ్ళిపోయిందనుకో, నువ్వు మట్టి బొమ్మవైపోతావు. నిన్ను ఎవరు కూడా ప్రేమించారుగా తీసుకుపోయి నిన్ను అడుగులో పెట్టేస్తారు. ప్రేమైన సహోదరులారా, అల్పకరమైన మన జీవితాన్ని, కుండగా ఉన్న నీ జీవితాన్ని, పువ్వుగా ఉన్న నీ జీవితాన్ని వాడిపోతున్న పువ్వులాగా, రాలిపోతున్న గడ్డిలాగా, ఎగిరిపోతున్న పొట్టులాగా ఉన్న నిన్ను, నువ్వు ఒక ఊపిరిలాగా ఉన్న నిన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వస్తుంటే ఆ విలువను నువ్వు తెలుసుకోకుండా పాపపు విలువ, రాజకీయాల విలువ, సినిమాల విలువ, బంధువుల విలువ, లోక విలువలు తెలుసుకొని ప్రభు నిన్ను ఎంతగా గాడుగా కాపాడుకుంటూ వచ్చి ఇంత అల్పకరమైన జీవితం నీలోనే ఉంటే కూడా నిన్ను నీడలాగా, యుద్ధములాగా, కూలిలాగా, కుండలాగా, గడ్డిలాగా, పువ్వులాగా, నువ్వు ఊపిరిలాగా ఉంటే కూడా నా బిడ్డ కదా, నా పోలికలు పుట్టించుకున్నాను కదా అని ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటు చేసినా ఆయన సురక్షితమైన రెక్కల కింద ఈ లోకమైలం అంటకుండగా, లోక శాపాలు అంటకుండగా, లోక రోగాలు అంటకుండా కాపాడుకుంటూ వస్తే, ఆయన మీదకి చెయ్యి చాపి ఆయనని ధిక్కరిస్తే, ఆయన చెయ్యి వదిలితే నువ్వు చనిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత మాత్రమని రాత్రి యేసయ్యా, ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో తెలియదు. మేము కూడా చనిపోతాప్పుడు ఎప్పుడు ఎట్లా చనిపోతామో మాకు తెలియదయ్యా. మేమైతే బ్రతుకున్నప్పుడే నీకు ఇష్టంగా జీవిస్తాం. మేము చనిపోయినా కూడా నీకు ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ఉండాలని ప్రార్థన చేసుకో. వాళ్ళు చచ్చిపోయినారు, ఇల్లు చచ్చిపోయినారు, ఏం చేసి చచ్చిపోయినా, వాళ్ళు చచ్చిపోయినా అంటే మేరక ఏం చచ్చిపోయింది? పాపం చేసి చచ్చిపోయిందా? రాజకీయాలు చేసి చచ్చిపోయిందా? సమర్పించుకున్న దేవుని బిడ్డ ఒక పురుషుని ఎరగకుండా తన పతివ్రత ధర్మాన్ని కాపాడుకొని సమర్పణ కలిగిన సేవ చేసిన ఆ బిడ్డ తగిన కాలమన్న వాళ్ళన్నకి మట్టి వలసునేది అన్ననే సెలవులకి ఇచ్చాడు. ఎందుకయ్యా చంపేసే సమర్పణ వల్ల బిడ్డను క్వశ్చన్ అడుగుతావా? ఆయన ఇష్టమంతే. హల్లెలూయా. దినాకర్ భార్యగా, దినాకర్ కూతురు చచ్చిపోయింది. లక్షలాది ప్రజలకు వాక్యం చెప్పేవాడు. ఏమయ్యా నువ్వు అంత పెద్ద దైవజనుడు, లక్షలాది మందికి వాక్యం చెప్పే దైవజనుడు కదా, మరి ఆ కూతురు ఎందుకు చంపావు? అసలు నువ్వు దేవుడవేనా అంటావా? దినాకర్ క్వశ్చన్ అడిగదు. నీ కూతురు నా ఎత్త ఉండాలా, నీ ఎత్త ఉండాలా? డిసైడ్ చేసుకో, ఒకసారి చూపిస్తున్నాను చూడమన్నాడట. హల్లెలూయా. నువ్వు గానైతే ఆ దేవుని కళ్ళే లేవు, ఆ దేవుని గుడ్డోడు.
నువ్వు గుడ్డిదానం, నువ్వు కుంటిదానం, నువ్వు నడ్డిదానం. దేవుడు ఎప్పుడైనా రైట్ లోనే ఉంటాడు కానీ రాంగ్ లో ఉండడు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తమే జరగాలి కానీ నా ఇష్టం కాదనలను. దేవా, నా కూతురు మీద నీ చిత్తం ఏమున్నది, నా కుమారుల మీద నీ చిత్తం ఏమున్నది, నా భర్త మీద నీ చిత్తం ఏమున్నది, నా మీద నీ చిత్తం ఏమున్నది. నా ఇష్టాసరంగా, నా తలంపుల ప్రకారంగా నేను మానవురాలుడుగా, మానవులకు అల్పకారంగా నేను పుట్టాను కనుక నా ఇష్టాసంగా నేను ఆలోచిస్తూ ఉంటానయ్యా. అది నీ సంకల్పం, నీ ప్రణాళికలు ఏమున్నావో దానికి అనుకూలంగా నాకు మార్గం చూపించి ఆ మార్గాలలో నడిపించినైనా ఎవరైనా చనిపోక తప్పదు. ఆ దినాలు రాకమనిపే నీ చిత్తానికి శిరస్సు ఉంచి తలదించి నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలని కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏదో చచ్చిపోయినారు, నాకేమైతుంది, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు పాపం చేసి చచ్చిపోయినారా, ఇక దయచేసి చచ్చిపోయినారు అడ్డ క్వశ్చన్లు, సాతాను క్వశ్చన్లు ఇవి. మేరమని ఎందుకు చనిపోయింది, ఎందుకు యోహాను గారు చనిపోయినారు, వీళ్ళల్లో జానవిషయాలని వీళ్ళల్లో ఎందుకు ఉన్నారు? దేవుని ఇష్టం అంతే. నీవు ఉండాలన్నా, నేను ఉండాలన్నా, మనం ఉండాలన్నా దేవుని చిత్తం అంటే ఎవరి చిత్తము కాదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వేమని అడగలి రాత్రి, దేవా నా తమ్ముని తీసుకుని వెళ్ళావు, అది నీ చిత్తం అయితే తీసుకుని వెళ్ళావు, మా ఇష్టం కాదయ్యా, అది నీ చిత్తం ఎట్టుంటే జరిగించు. ఇప్పుడు మేము సజీవ లెక్కలు ఉన్నాం ప్రభువా, ఇంకా మా భార్య పిల్లలు, మా కుటుంబాలు, మా అన్నదమ్ములు ఉన్నాం, మేమున్నాం, నీ చిత్తం ఎట్టుంటే జరిగించయ్యా. మా జీవితం సలపకరమైనది, మా జీవితం నీడ లాంటిది, మా జీవితం పువ్వు లాంటిది, గడ్డి లాంటిది, కుండ లాంటిది, మా జీవితం ఊపిరి లాంటిదయ్యా. ఎప్పుడు ఏమైతుందో తెలియదు. నీ సన్నిధిలో నమ్మకం ఉండే కృప దయచేయమని దేవుని అడగాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. హల్లెలూయా. అందుకొరికి ఇంకో వాక్యం చదివి నేను ప్రార్థన చేసుకుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 వచ్చి చదువుదాం. బాగినండి, ఏదైనా అనాలట దేవుడు, నేడైనను రేపైనను ఒక పట్టణానికి వెళ్దాము మనము, అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి బాగా నా భార్య పిల్లలు, నా కుటుంబం బాగుండాలి, వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని వస్తాము రండి. చెప్పుకున్న వారులారా, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిదే, కొంతసేపులు కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. హల్లెలూయా, ఎటు చెప్పండి హల్లెలూయా. ఎటువంటి వారంటే మనము అంతలోన కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. మీ జీవమే పాటదే. హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి సంపాదించుకొని నా పిల్లలకు వస్తానంటున్నావా, లేదంటే ఇంకొక చోటికి వెళ్ళి సంపాదించుకొని వస్తానంటున్నావా? దేవా, నేను హైదరాబాద్కి వెళ్తున్నాను, నేను బెంగళూరుకి వెళ్తున్నాను, నేను విశాఖపట్నానికి వెళ్తున్నాను ప్రభు, ఈ రోజు పనికి వెళ్తున్నాను, నీ చిత్తమైతే మనం బ్రతికిస్తే ఏదైనా భూమి మీద మేము చేస్తామయ్యా, మా ఇష్టాసరంగా మేము చేయకూడదని నువ్వు అడగాలని బైబిల్ చెబుతుంది. కానీ మన ఇష్టాసరంగా జీవిస్తే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. హల్లెలూయా. చూడు ఏమంటాడు కిందమా, ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉంటే ఇది చేస్తాం, అది చేస్తాం, ఇల్లు కడదాం, మన పిల్లలకి పెళ్లి చేద్దాం, మన పిల్లల కుటుంబం నిర్మించుకుందాం. ప్రభు చిత్తమైతే మన పిల్లలు బ్రతికించి మనల్ని బ్రతికిస్తే, ఆయన ప్రణాళికలు మనం ఉంటే, ఆయన చిత్తమై మనం నడిపిస్తే అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పుకోవాలి. చెప్పలు కొడతాం గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. నిస్సారంగా మనం ఆలోచించకూడదు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నిరంతరం బ్రతకాలంటే దేవుని చిత్తపరంగా నువ్వు నడవాలా. ప్రభు, నీ చిత్తం ఎట్టుంటుందో నా పిల్లల పైన, నా పైన నీ చిత్త సరంగా జీవించునైనా. నీ చిత్తం లేకుండా అడుగు ముందుకేయకూడదు, ఎనికి వేయకూడదు, కొడుకు ఎనికి తొట్టిల్లకూడదయ్యా. నీవు ఉంటేనే మేము బ్రతకగలుగుతాం, నువ్వు లేకపోతే బ్రతకలేమయ్యా. నువ్వు మాకు కావాలని అడగల దేవుణ్ణి.
లోకమును దాని ఆశయు లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. 2 పత్రిక 15వ అధ్యాయము. ఈ లోకమునైనను లోకములో ఉన్న బాగునండి, ఈ లోకమునైనను ఈ లోకములున్న వాటినైనను మీరు ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాని దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా ఏమున్నది లోకల్లమ్మా? శరీరాశ. ఇటు చూడే, లోకంలో ఏమున్నది? చందమామ ఉన్నది, సూర్యుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, భూమి ఉంది, ఆకాశం ఉంది, సముద్రాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, మెట్టలు ఉన్నాయి, జంతువులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, పట్టణాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతి దేవుడు సృష్టించిన సృష్టిది. నా ఇల్లు గొప్పది, నా వాహనం గొప్పది, నా పిల్లలు గొప్పవాళ్ళు, నేను గొప్పదాన్ని, నేను పెద్ద కింగునని చెప్పుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటే అది శరీరాశ, అది నేత్రాశ, అది జీవపడ్డమ్ము. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమంటాడు? నేత్రాశయు జీవపడంబము దేవుని వలన పుట్టినవి కాదు, అది లోక సంబంధమైనది. లోకమును దాని ఆశయు లోకము తన ఆశ గతించిపోతుంది. దేవుని చిత్తం ఎవరు జరిగిస్తారో నిరంతరము నిలుచును. ఎవరైనా దేవుని చిత్తం జరిగించిన వాళ్ళు నిరంతరము జీవిస్తారు. చెప్పులు పెడతాం గట్టిగా, అందరం గట్టిగా చెప్పులు పెడదాం. ఎప్పుడు ఎవరు ఏమంతమైపోతారో తెలియదు. ప్రభువా, లోకాన్ని ప్రేమించండి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించండి, ధనమును ప్రేమించండి. నన్ను తల్లి గర్భంలో 9 మాసాలు వాన ఎండలేని చోట నన్ను పెంచి పెద్దగా చేసి ఇంత వానికి చేసినది నీవు. నా జీవితం ఏ పాటిది? ఆవురు లాంటిది. నా జీవితం పువ్వు లాంటిది. నా జీవితం గడ్డి లాంటిది. నా జీవితం కొండ లాంటిది. నా జీవితం ఊపిరి లాంటిది. నా తండ్రి, ఇంటి వంటి బలహీనంగా ఉంటే కూడా పొట్టు లాంటిది, ధూళి లాంటిది, అయినా నన్ను కాపాడుతున్నవయ్యా. నాకు ఆరోగ్యం ఇచ్చావు, అవసరం ఇచ్చావు తండ్రి. నీ కృపాక్షములు ఇస్తున్నావు. నేను నీ విలువ తెలుసుకోకుండా ప్రకృతిని, భూమిని, ప్రపంచాన్ని, ఇండ్లని, వాహనాలను నమ్ముకొని ప్రేమించుకొని నీ ప్రేమని కాదని ఈ లోకంలో తిరుగుతున్నాను. క్షమించండి. ఎప్పుడు ఏమైపోతారో మనసులు తెలియదు. నీ చిత్తసారంగా నేను జీవిస్తాను. ఈ రాత్రి ఏదైనా పొరపాటుటే మమ్మల్ని క్షమించమని దేవుని అడుగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకారించి ప్రార్థన చేస్తాం.